ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే బెటర్మెంట్ సప్లిమెంటరీ రాస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి ఒక 8 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ 12th చాప్టర్ నుంచి. మీరు కనుక టెక్స్ట్ బుక్ ఉంటే ఎగ్జాంపుల్ 20 అండి నేను చెప్పే ప్రాబ్లము. సరే క్లాస్లోకి వెళ్దాం. ఇందులో మనకి రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు. రోమన్ 1లో ఒక ఫంక్షన్ ఉంది, రోమన్ 2లో ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్స్కి ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనం దీని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రోమన్ రాసుకోండి, ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇచ్చింది ఎక్స్లో ఉంది కాబట్టి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చింది రాసుకోవాలి. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేయాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అందులో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనేది వస్తుంది. కాబట్టి నేను ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫైండ్ అవుట్ చేస్తా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెడతాం. ఇక్కడ సైన్ అలాగే ఉంటుంది, ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ అలాగే ఉంటుంది, ఈ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఇలా వస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేసాం. సైన్గానే ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ వచ్చింది. కాస్గానే ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ వచ్చింది. సరే ఫస్ట్ డెరివేటివ్ ఏంటో తెలుసుగా, ఎఫ్ డాష్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 2 అవుతుంది, బై హెచ్ అవుతుంది. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం ఇంతకుముందు రాసుకున్న ఈ సెకండ్ స్టెప్ నుంచి ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ స్టెప్లో ఉంది చూడండి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇది ఈ సెకండ్ స్టెప్ అన్నమాట, మనకి ఇలా వస్తుంది. ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇదండి, ఇది కదా. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ అంటే ఫస్ట్, తర్వాత మైనస్గానే ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ వాల్యూ అండి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అది నేను చేసింది. ఓకేనా. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఇది మన ఎఫ్ డాష్ ఎక్స్. కానీ ఇక్కడ అడిగింది ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్, అంటే లిమిట్ అప్లై చేయాలి దీనికి. సో లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది, లిమిట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై హెచ్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది, ఇదేమో కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. సైన్ ఏ ప్లస్ బి మనకు తెలుసు, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇదిగోండి ఈ ఫార్ములా ఇలా ఉంటే ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో హెచ్ ఉంది. ఈ ఫార్ములాని చూసుకుని ఇది రాసుకోవాలి. మరి కాస్ ఏ ప్లస్ బి అంటే ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు దీనిని ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే మనకి స్టెప్ అనేది ఇలా వస్తుంది. లిమిట్ హెచ్ ట్యాన్ టు 0 అది అలాగే ఉంది. సైన్ ఏ కాస్ బి కాబట్టి సైన్ ఎక్స్ కాస్ హెచ్ ఇది ఫస్ట్ స్టెప్, కాస్ ఎక్స్ సైన్ హెచ్ ఇది సెకండ్ స్టెప్. ఇక్కడికి ఇది అయిపోయింది. మళ్ళీ కాస్ని ఎక్స్పాండ్ చేద్దాం. కాస్ ఏ కాస్ బి కదా, అంటే కాస్ ఎక్స్ కాస్ హెచ్ థర్డ్ టర్మ్ మైనస్ సైన్ ఎక్స్ సైన్ హెచ్ అంటే ఫోర్త్ టర్మ్. ఈ బ్రాకెట్ని ఇలాగే ఉంచాను. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసేద్దాం. బ్రాకెట్ ఓపెన్ చేస్తే బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి లోన్ ఉన్న గుర్తులు చేంజ్ అవుతాయి. రెండింటికి ప్లస్లే ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేటువంటి స్టెప్ ఏమవుతుందంటే సైన్కి మైనస్ వస్తుంది, కాస్ ఎక్స్ కూడా మైనస్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ కట్ అయింది చూడండి. సో నెక్స్ట్ స్టెప్లో ఈ 4 టర్మ్స్ అలాగే ఉంచి ఈ 2 టర్మ్స్కి బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్లు పెడతాను. అంటే ఇలా వస్తుంది. సో ఈ 4 టర్మ్స్ ఏం చేంజ్ అవ్వలేదు. ఈ రెండింటికి మాత్రం బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి రెండింటి ముందు మైనస్ అప్లై చేసాం. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ సైన్ హెచ్ ఉంది, ఇక్కడ సైన్ హెచ్ ఉంది. అంటే ఈ రెండింటి నుంచి సైన్ హెచ్ కామన్ తీయొచ్చా, ఇదిగోండి యారో మార్క్ ఇస్తాను. ఈ టర్మ్ నుంచి
ఈ టర్మ్ నుంచి సైన్ హెచ్ కామన్ తీయొచ్చు. అలాగే ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఈ చివరిలో ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది. ఈ రెండు టర్ముల నుంచి సైన్ ఎక్స్ కామన్ తీయొచ్చు. ఇక మిగిలింది కాస్ ఎక్స్. ఇందులో కాస్ ఎక్స్ ఉంది, ఈ టర్మ్లో కూడా కాస్ ఎక్స్ ఉంది. కాస్ ఎక్స్ని కూడా కామన్ తీయొచ్చు. అయితే కామన్ తీసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఈ రెండు టర్మ్స్, ఈ గ్రీన్ కలర్ ఇచ్చాను కదా, ఈ రెండు టర్మ్స్ ఫస్ట్ రాస్తాను పక్కపక్కనే. ఆ తర్వాత ఈ రెడ్ కలర్లో ఇచ్చినటువంటి ఈ రెండు టర్మ్స్ పక్కపక్కన రాస్తాను. లాస్ట్లో ఈ రెండు టర్మ్స్ పక్కపక్కన రాస్తాను. అప్పుడు మనకి స్టెప్ ఇలాగే వస్తుంది. లిమిట్ h/0 మారదు. ఈ రెండు స్టెప్లు, ఈ గ్రీన్ కలర్లో ఇచ్చిన రెండు స్టెప్లు ముందు రాశాను. అంటే కాస్ ఎక్స్ సైన్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ సైన్ హెచ్ ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఏం చేసాం, రెడ్ కలర్లో ఉన్నాయి సైన్ ఎక్స్ కాస్ హెచ్ థర్డ్ టర్మ్ కింద, మైనస్ సైన్ ఎక్స్ ఫోర్త్ టర్మ్ కింద. ఇక మిగిలిపోయిన ఈ రెండు టర్మ్స్ లాస్ట్లో రాశాను. ఇప్పుడు కామన్ తీసినప్పుడు ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది, మిస్టేక్స్ రావు. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి సైన్ హెచ్ కామన్ తీస్తున్నాం. ఒకసారి యారో మార్క్ ఇస్తా చూడండి. యారో మార్క్ ఎందుకు ఇచ్చానంటే ఈ యారో మార్కు టచ్ చేసిన వాటిని కామన్ తీస్తున్నాం కాబట్టి యారో మార్కు టచ్ చేయనివి ఇక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు సైన్ హెచ్ కామన్ తీసేసా అంటే ఇక్కడ ఎంత ఉంది, కాస్ ఎక్స్ ఉంది. ఇక్కడ ఇది కామన్ తీసేసాం అంటే ఎంత ఉంది, సైన్ ఎక్స్ ఉంది. అంటే బ్రాకెట్లో కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ వస్తుందన్నమాట. అంటే ఇలా వస్తుంది. సో ఈ రెండిట్లో కామన్ తీసేదానికి కూడా ఒక యారో మార్క్ ఇచ్చాను, అలాగే ఈ రెండిట్లో కామన్ తీసేదానికి కూడా ఒక యారో మార్క్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సైన్ హెచ్ కామన్ తీసాను కాబట్టి మిగిలింది ఏంటి, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, అది ఇక్కడ రాసాం. ఇందులో సైన్ ఎక్స్ కామన్ తీసాం కాబట్టి మిగిలింది ఏంటి, కాస్ హెచ్ మైనస్ 1 కామన్ తీసామంటే ఇంటూ కదా, కాస్ హెచ్ మైనస్ 1 బ్రాకెట్లో ఇది మిగిలింది. ఇక్కడ కాస్ ఎక్స్ కామన్ తీసాం, కాస్ ఎక్స్ ఇక్కడ కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది కాస్ హెచ్, ఇక్కడ మిగిలింది -1. సో ఇప్పుడు ఈ లిమిట్ అనేది ఈ మూడిటి కింద స్లిప్ చేద్దాం. లిమిట్ ఇప్పుడు అప్లై చేయొద్దు. బై హెచ్ ఉంది కదా, ఈ హెచ్ని ఈ టర్మ్కి ఈ టర్మ్కి ఈ టర్మ్కి 3 టర్ముల కింద రాసుకోవచ్చు. నాకు పేజీ విడ్త్ సరిపోలేదు, అందుకని చెప్పి నేను ఏం చేశానంటే డైరెక్ట్గా లిమిట్స్ కూడా అప్లై చేశా. అంటే దీన్ని బై హెచ్ అని లిమిట్, అలాగే ఈ టర్మ్కి సపరేట్ లిమిట్, ఈ టర్మ్కి సపరేట్ లిమిట్ నేను స్ప్లిట్ చేశాను. అంటే ఇలా చేశాను. అమ్మని ఈ స్టెప్ యాజ్ టీజ్గా రాస్తాను. నెక్స్ట్ అప్లై చేస్తాను. చూడండి, స్ప్లిట్ చేస్తే ఇలా వస్తుంది. లిమిట్ ఈ ఫస్ట్ టర్మ్కి అప్లై చేసి బై హెచ్ అనేది తీసుకున్నాను. అలాగే లిమిట్ సెకండ్ టర్మ్కి అప్లై చేసి బై హెచ్ అనేది వచ్చింది. ఈ లిమిట్ థర్డ్ టర్మ్కి అప్లై చేస్తే బై హెచ్ అనేది వచ్చింది. ఇందులో h/0 అని ఉంది కాబట్టి ఇది మనకి వెరైబుల్ అవుతుంది, ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ ఇందులో హెచ్ టర్మ్ లేదు, ఇందులో హెచ్ టర్మ్ లేదు. సో కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ని ఈ లిమిట్ ముందుకు అప్లై, అంటే ఈ లిమిట్ ముందుకు తీసుకొచ్చేయచ్చు, కాన్స్టెంట్ కదా. అలాగే ఇందులో కూడా కాస్ హెచ్ -1ని లోన్ ఉంచుతాం, సైన్ ఎక్స్ని ముందుకు తీసుకురావచ్చు, ఇక్కడ కాస్ ఎక్స్ని ముందుకు తీసుకురావచ్చు. అప్పుడు మనకి స్టెప్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓహో, నేను ముందు మైనస్ అప్లై చేయాలి, ఎందుకంటే ఫార్ములా 1 - cos h/h కదా. అందుకని ఇందులో మైనస్ని ముందు కామన్ తీస్తే లోన్ ఉన్నవి ఇంటర్చేంజ్ అవుతాయి. 1కి ప్లస్ వస్తుంది, అది ముందు రాసాం, కాస్కి మైనస్ వస్తుంది తర్వాత రాసాం. ఇందులో కూడా అంతే. ఇప్పుడు ఈ కాన్స్టెంట్స్ని ముందు తీసుకొద్దాం. అంటే ఈ కాన్స్టెంట్ ముందుకు వచ్చింది కాబట్టి లిమిట్లో ఏం మిగిలింది, sin h/h. ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ ముందుకు వచ్చేసింది కాబట్టి లిమిట్లో ఏం మిగిలింది, 1 - cos h/h. ఇక్కడ కాస్ ఎక్స్ మళ్ళీ ఫ్రంట్కి వచ్చింది కాబట్టి 1 - cos h/h అనేది లిమిట్లో మిగిలింది. సో ఏది ముందుకు పంపించానంటే ఇదిగో ఇది ఉంది కదా, ఈ టర్మ్ని తీసుకొచ్చి కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ ముందు ఉంచాం. అలాగే ఇందులో ఈ టర్మ్ని తీసుకుని లిమిట్ అప్లై చేస్తాం కాబట్టి దీన్ని లిమిట్ ముందు తీసుకొచ్చాం. అలాగే ఇక్కడ కాస్ ఎక్స్ కదా, ఈ కాస్ ఎక్స్ని మళ్ళీ లిమిట్ ముందుకు తీసుకొస్తాం, ఎందుకంటే ఇది కాన్స్టెంట్స్ కిందకు వస్తాయి. మీరు ఎక్స్ ఉంది కదా అని వెరైబుల్ అనుకోకండి, మనం లిమిట్ దేనికి ఉందో చూసుకోవాలి. సో ఈ మూడింటిని ఫ్రంట్కి తీసుకొచ్చి ఈ స్టెప్ రాశాను అంతే. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. నెక్స్ట్కి వెళ్దాం.
కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇలాగ ఉంటుంది. లిమిట్ హెచ్ టెన్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అని ఒక ఫార్ములా ఉందంటే ఇది మొత్తం 1 అయిపోతుంది. ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఈ 3 వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదంతా 1 అవుతుంది. 1 మైనస్ కాస్ హెచ్ బై హెచ్ 0, 1 మైనస్ కాస్ హెచ్ బై హెచ్ 0. సో మైనస్ సైన్ ఎక్స్ అలాగే ఉంటుంది, మైనస్ కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఒకేసారి 0 చేయకండి. మనం దేన్ని బట్టి ఈ స్టెప్ రాసామంటే ఈ ఫార్ములాని బట్టి రాసాం. మనం ఎక్కడైనా సరే ఫార్ములా యూజ్ చేసామంటే వెంటనే ఆ పక్కన ఆ ఫార్ములాని రాసుకోవాలి. సో 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ అనేది 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 0 అప్లై చేసాం. సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్ టు 0కి ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 అప్లై చేసాం. ఈ రెండు ఇది 0తో మల్టిప్లై చేస్తే 0, ఇది 0తో మల్టిప్లై చేస్తే 0, ఈ రెండు 0లు అయిపోతాయి. అంటే మిగిలేది ఏంటి మనకి కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1. 1ని దేంతో మల్టిప్లై చేసినా అదే వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఇప్పుడు రోమన్ 2 ఇదే విధంగా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కదా, అదే రాయండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. వెంటనే సెకండ్ స్టెప్ ఇంతకుముందు ఏం చేశాను, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాను. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. ఇవి రెండు పక్క పక్కనే ఉన్నట్టుగా మనకు కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ హెచ్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ బ్రాకెట్ పెడదాం, ఇక్కడ బ్రాకెట్ పెడదాం. అప్పుడు సెకండ్ స్టెప్ ఇలా వస్తుంది. సో మళ్ళీ మనకు తెలిసినటువంటి ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఫస్ట్ డెరివేటివ్ సంబంధించిన ఫార్ములా రాసేసుకోండి. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. అంటే ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లేస్లో ఈ టర్మ్లో అంటే ఈ ప్లేస్లో ఇది రాస్తాం, అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇది రాస్తాం. అలాగే రాయండి. ఎక్స్ ప్లస్ హెచ్ ప్లేస్లో ఇదంతా రాయాలి. ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ సైన్ ఎక్స్. మధ్య మనకి ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాం. నెక్స్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఈ రెండు ఇక్కడికి వస్తాయని. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ హెచ్ని అలాగే ఉంచితే ఈ సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలా ఎక్స్పాండ్ చేస్తే సైన్ ఎక్స్ కాస్ హెచ్ ప్లస్ కాస్ ఎక్స్ సైన్ హెచ్ అనేది వస్తుంది. దీన్ని అలా రాద్దాం. ఎక్స్ ప్లస్ హెచ్ని అలాగే ఉంచానండి, లాస్ట్ టర్మ్ని కూడా అలాగే ఉంచానండి, నేనేం మార్చలేదు. మధ్యలో ఉన్న దీనికి మాత్రం సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేసి ఇలా నేను ఎక్స్పాండ్ చేశాను. మనం మరి ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి ఈ స్టెప్ పక్కనే ఫార్ములా రాసుకోవాలి. నేను రాయలేదు, మీరు రాయండి. లెంత్ ఎక్కువ అయిపోతుంది, నేను రాయలేదు. ఇక్కడ రాయాలి సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అని ఇక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఇదంతా ఉంది, అంటే ఎక్స్ ఇంటూ ఈ బ్రాకెట్ మొత్తం, హెచ్ ఇంటూ ఈ బ్రాకెట్ మొత్తం. అందుకని ఏం చేశాను, ఎక్స్ ఇంటూ ఈ బ్రాకెట్ మొత్తం ఫస్ట్ టర్మ్, హెచ్ ఇంటూ మళ్ళీ ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం సెకండ్ టర్మ్, ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది లాస్ట్ టర్మ్ని ఏం మార్చలేదు. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఒకసారి స్టెప్ అబ్జర్వ్ చేయండి, ఎలా రాసానో చెప్తాను. నేను దీన్ని ఏమీ చేంజ్ చేయను కాబట్టి ఈ స్టెప్ని ఇలాగే ఉంచాను. ఈ లాస్ట్ ఉన్నటువంటి ఈ టర్మ్ను కూడా నేను ఏమీ చేంజ్ చేయను, అందుకని లాస్ట్ టర్మ్ను కూడా అలాగే ఉంచాను. లాస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అలాగే ఉంచాను. ఫస్ట్ టర్మ్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ లోపల 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఎక్స్ ఇంటూ సెకండ్ టర్మ్, అంటే ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ హెచ్ ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ హెచ్ సెకండ్ టర్మ్ అవుతుంది. ఈ 2 టర్మ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏమైనా కామన్ తీసేది ఏమైనా ఉందని చూడండి. నేను ఇక్కడ స్టెప్ రాస్తున్నాను. ఈ స్టెప్ నుంచి నేను ఏం కామన్ తీసానో ఒకసారి చెక్ చేసుకోండి. సారీ అమ్మా, నేను ఈ స్టెప్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ స్టెప్ను మళ్ళీ కాపీ చేసినట్టున్నాను. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ తీస్తున్నాం. లాస్ట్లో ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, ఫస్ట్లో ఎక్స్ సైన్ ఎక్స్ ఈ టర్మ్లో ఉంది. ఎక్స్ సైన్ ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ కాస్ హెచ్ -1 వస్తుంది. ఇంతకుముందే మనం చూసాం లిమిట్ కాస్ హెచ్ -1 బై హెచ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో ఈ ముందు ఇది కామన్ తీద్దాం. కామన్ తీస్తే కాస్ హెచ్ -1 వచ్చింది. నెక్స్ట్
ఈ టర్మ్ని అలాగే రాసాం, ఈ టర్మ్ని కూడా అలాగే రాసాం. ఈ లాస్ట్లో కామన్ చేసాం, ఇక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు దీన్ని బై హెచ్ అనేది ఫస్ట్ టర్మ్కి ఇవ్వాలి, సెకండ్ టర్మ్కి ఇవ్వాలి, థర్డ్ టర్మ్కి ఇవ్వాలి, మూడిటికి ఇచ్చేద్దాం. అమ్మ నేను లిమిట్స్ అప్లై చేయలేదు పేజ్ లెంత్ ఎక్కువ అవుతుందని, మీరు ఇక్కడ లిమిట్స్ అప్లై చేసుకోండి h10 అని. ఇప్పుడు ఇందులో ఉన్న హెచ్, ఇప్పుడు ఈ థర్డ్ టర్మ్లో న్యూమరేటర్లో ఉన్న హెచ్, డినామినేటర్లో ఉన్న హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూద్దాం, మనకి ఇక్కడ చూసే ముందు లిమిట్ అప్లై చేయలేదు కదా, ఇప్పుడు అప్లై చేసుకుందాం. f'(x) అయితే ఇదంతా వచ్చింది, మరి లిమిట్ కూడా అప్లై చేయాలి కదా. లిమిట్ f'(x) ఏమవుద్ది, లిమిట్ దీనికి వస్తుంది, లిమిట్ దీనికి వస్తుంది, లిమిట్ దీనికి వస్తుంది. లిమిట్ మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే h10 అవుతుంది. సో అది రాసుకోండి, మూడిటికి రాయాలి. ఓకేనా, ఫస్ట్ మామూలుగా రాసుకున్నాం, తర్వాత మూడిటికి లిమిట్స్ అప్లై చేసుకోవాలి. మూడిటికి అప్లై చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇవేం మారవండి, లిమిట్స్ యాడ్ చేసాం అంతే, అందుకే నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. ఇందులో ఎక్స్ సైన్ ఎక్స్ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది, కాబట్టి ముందు తీసుకొచ్చేద్దాం. ఇక్కడ కూడా ఎక్స్ కాస్ ఎక్స్ కాన్స్టెంట్ ముందు తీసుకురండి. ఒకసారి దీన్ని నెక్స్ట్ పేజీ తీసుకెళ్తే ఎక్స్ సైన్ ఎక్స్ని ముందు తీసుకొచ్చి 1 - కాస్ హెచ్ ఉండాలి, కాబట్టి ఇందులో డైరెక్ట్గా నేను 1 ముందు తీసుకుని అంటే మైనస్ కామన్ తీసేసి రాశాను. సో మైనస్ కామన్ తీసాను కాబట్టి మైనస్ వచ్చింది, ఎక్స్ సైన్ ఎక్స్ కాన్స్టెంట్ కూడా ముందుకు వచ్చింది. మరి మైనస్ కామన్ తీసినప్పుడు 1 ముందుకు రావాలి, కాస్ హెచ్ బ్యాక్ వెళ్ళాలి, అంటే ఇలా వస్తుంది. సేమ్ టు సేమ్ ఎక్స్ కాస్ ఎక్స్ తీసాము, ఇక్కడ సైన్ హెచ్ బై హెచ్ మిగిలింది. ఇదంతా కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంచాను, దీన్ని నేనేం చేంజ్ చేయలేదు, ఎందుకంటే ఒకేసారి చేస్తే కన్ఫ్యూజ్ అవుతారని ఈ రెండు చేసిన తర్వాత ఇది చేస్తాను. నెక్స్ట్ 1 - కాస్ హెచ్ బై హెచ్ ఎంత, 0 కదా, సైన్ హెచ్ బై హెచ్ 1, సో ఆ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయండి. ఈ లాస్ట్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు టర్మ్కి లిమిట్ అప్లై చేశాను అంతే. ఓకేనా, ఇప్పుడు ఇది 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ కాస్ ఎక్స్ ఒకటి మిగులుతుంది. మనం ఏ ఫార్ములా అయితే అప్లై చేసామో ఆ ఫార్ములాని పక్కనే రాసుకోవాలి. మనం సైన్ ఎక్స్ బై ఎక్స్ అప్లై చేసాం, 1 - కాస్ ఎక్స్ బై ఎక్స్ కూడా అప్లై చేసాం. సో ఈ టర్మ్ పక్కన ఈ ఫార్ములా రాశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ కాస్ ఎక్స్ ఒక్కటే మిగిలింది, ఇది 0 అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో చూడండి, హెచ్కి h'(0) కాబట్టి హెచ్ లోపల ఉంటుంది, సైన్ ఎక్స్ని ముందుకు తీసుకొస్తాం. కాస్ హెచ్ బై బై హెచ్ లేదు కదా, లిమిట్ h'(0) కాస్ హెచ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళి చెప్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇది కదా మనకు లాస్ట్ పేజ్లో మిగిలిన స్టెప్, ఇది అలాగే ఉంది. దీనికి కాస్ హెచ్కి సైన్ హెచ్కి రెండింటికి మనం లిమిట్స్ అప్లై చేసామనుకోండి, మనకి కాస్ హెచ్ 1 కాబట్టి కాస్ హెచ్ అంటే లిమిట్ x'(0) కాస్ ఎక్స్ = 1 అనే ఫార్ములాని అప్లై చేస్తే ఇక్కడ 1 వస్తుంది. లిమిట్ x'(0) సైన్ ఎక్స్ అనే ఫార్ములాని అప్లై చేస్తే ఇక్కడ 0 వస్తుంది. అమ్మ నేను ఫార్ములా చెప్తున్నాను కాబట్టి హెచ్కి బదులు ఎక్స్ అని చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి హెచ్లో ఉంది, నేను ఫార్ములా ఎక్స్ఎల్లో మనం చదువుతాం కాబట్టి నేను ఎక్స్ఎల్లో చెప్తున్నాను. సో ఇది 0 అయిపోయింది, ఇది 1తో మల్టిప్లై చేసి అదే వస్తుంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అనేది ఆన్సర్ అవుతుంది. మనం ఏ ఫార్ములాలు అయితే యూజ్ చేసామో ఆ స్టెప్ పక్కన ఫార్ములాలు రాయాలి. సో ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. మీరు బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా రాస్తారు, ఎక్కువ మార్కులు సంపాదిస్తారని అనుకుంటున్నాను. ఎనీవే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.